కేలు గ్రంథం 39వ అధ్యాయం చదువుకుందాం. ఎస్కేలు గ్రంథం 39వ అధ్యాయం. ఒకటి నుండి 10 వచనాలు చదువుకుందాం. ఎస్కేలు గ్రంథం 39వ అధ్యాయం మొదటి వచనం నుండి 10 వచనాలు. మరియు నరపుత్రుడా, గోగును గూర్చి ప్రవచనమెత్తి ఇట్లనుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీల పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టెదను. నీ కుడి చేతిలో నున్న బాణములను క్రింద పడవేసెదను. నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరూ ఇశ్రాయేలు పర్వతముల మీద కూలుదురు. నానా విధమైన క్రూర పక్షులకును దుష్ట మృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చెదను. నీవు పొలము మీద కూలుదువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్. నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదికిని అగ్ని పంపెదెను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనీయక నా జనులకు ఇశ్రాయేలుల మధ్య దానిని బయలుపరచెదను. ఇదిగో అది వచ్చుచున్నది, కలుగబోచున్నది. నేను తెలియజేసిన సమయమున అది జరుగును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇశ్రాయేలీల పట్టణములలో నివసించు వారు బయలుదేరి కవచములను, డాళ్లను, కేడెములను, విండ్లను, బాణములను, గదలను, ఈటెలను తీసుకుని పొయ్యిలో కాల్చుదురు. వాటి వలన 7 సంవత్సరములు అగ్ని మండును. వారు పొలములు, కట్టెలు ఏరుకొనకయు అడవులలో మ్రానులు నరుకకయు నుండి ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందురు. తమ్మును దోచుకొనిన వారిని తామే దోచుకొందురు. తమ సొమ్ము కొల్లపెట్టిన వారి సొమ్ము తామే కొల్లపెట్టుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవా, మీ గణనామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు జరిగించిన సంగతులన్నింటిని బట్టి, జరుగుచున్న సంగతులను బట్టి, జరగబోవు సంగతులనన్నింటిని బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. భవిష్యత్తును గూర్చి ఎంతో వివరంగాను విశదీకరించి మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మా జాగ్రత్త కొరకే, మా మెలకువ కొరకే, మా బాగు కొరకే మీరు అలాగూ చేస్తూ ఉన్నారు. మా ప్రభువా, మీరు చేసే ప్రతి కార్యాన్ని బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, కొనియాడుచున్నాం. మా ప్రభువా, మమ్మను జ్ఞాపకం చేసుకొని అనుదినము దినదినము ఆదుకుని నడిపించుచున్న మీ ప్రేమ కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా సహాయకుడా, అద్వితీయ సత్యదేవుడా, మిమ్మును స్తుతిస్తున్నాం. మా ప్రభు, మీ దివ్య వాక్యము ద్వారా మా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తూ నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,
మనము చదువుకున్న దైవలేఖనం యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదువుకున్నాం కదా. అయితే ఈ అధ్యాయములో ముఖ్యముగా గోగు నాశనం, ఇశ్రాయేలీల తిరుగుబాటు. గోగు నాశనం, ఇశ్రాయేలీల తిరుగుబాటును గూర్చిన విషయాన్ని మనం చూడొచ్చు. అయితే ఈ అధ్యాయములో దాదాపు 29 వచనాలు ఉన్నాయి. ఈ 29 వచనాలను 1 నుండి 10 వచనాలు శత్రువుల నాశనం. 1 నుండి 10 వచనాలు శత్రువుల నాశనం. అలాగే 11 నుండి 16 వచనాలు హతుల భూస్థాపన, దేశము యొక్క పవిత్రత. హతమైన వారి భూస్థాపన, దేశము యొక్క పవిత్రత. 17 నుండి 24 వచనాలు 17 నుండి 24 వచనాలు బలి లేక విందు. బలి లేక విందు. ఇక 25 నుండి 29 వచనాలు దీవెన. 25 నుండి 29 వచనాలు దీవెన. ప్రియులారా, మనము గోగును గూర్చిన సంగతులు కొంతమేర 38వ అధ్యాయములో మనం విన్నాం కదా. 38వ అధ్యాయంలో 7 ప్రశ్నలుగా మనం విన్నాం. గొప్ప యుద్ధం. అవును, యుద్ధమునకు బయలుదేరువారు లేక రాజ్యములో ఎవరు, అలాగే గోగు ఎవరు అని మనం విన్నాం. రెండవది, యుద్ధము ఎప్పుడు జరుగును అనేది విన్నాం. 3, యుద్ధమునకు ఎలాగు వచ్చుదురు విన్నాం. యుద్ధము ఎక్కడ జరుగును విన్నాం. ప్రతిపక్షపు వారెవరో విన్నాం. యుద్ధము జరుగు విధానము విన్నాం. గోగునకు కలుగబోవు శిక్షను కూడా విన్నాం. గోగునకు కలుగు శిక్షను కూడా మనము విన్నాం కదా. గోగునకు కలిగే శిక్ష. ఇప్పుడు మనము గోగు నాశనం అనేది ముఖ్యంగా ఈ అధ్యాయంలో వింటున్నాం. 1 నుండి 10 వచనాలలో శత్రువుల నాశనం. 1 నుండి 10 వచనాలలో శత్రువుల నాశనం అనే విషయాన్ని మనం వింటున్నాం. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, 1 నుండి 3 వచనాలు 39వ అధ్యాయం. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతివైన గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీల పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టెదను, నీ కుడి చేతిలోనున్న బాణములను క్రింద పడవేసేదను అని వ్రాయబడింది కదా. అంటే దీనిని బట్టి వారికి నాశనము కలుగ చేసి దేవుని ప్రజలైన వారికి జయమిచ్చేది దేవుడే. జయమిచ్చేది దేవుడే, పడగొట్టేది దేవుడే. నిజం, పడగొట్టేది దేవుడే, జయమిచ్చేది దేవుడే. సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30-31 మనము చదివితే, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. యుద్ధ దినమునకు గుర్రములను
ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనం అన్నాడు. యెహోవాకు విరోధముగా వేరుపడిన ఏ రాజ్యము నిలువదని మనకు తెలుసు. యెహోవాకు విరోధముగా లేచిన ఏ ఆయుధమును వర్ధిల్లదని తెలుసు కదండి ఈ రెండు మాటలు. అయితే ఇక్కడ వ్రాయబడిన ఈ మాట యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. దేవునికి విరోధంగా మేము జ్ఞానవంతులమని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నాలు తారుమారైపోతున్నాయి కదా. ఆదికాండం 11వ అధ్యాయం బాబేలు తారుమారు. అలాగే దుబాయ్లో ఎంతో గొప్ప కట్టడాలు కట్టారు, కానీ శిథిలం అయిపోయినాయి. కొన్ని మిలియన్ల కోట్లు ఖర్చు అయ్యాయి. ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. సర్లేండి, మనం చరిత్ర అంతా వినే కంటే వాస్తవాలు లేఖనాలలో నుండి కూడా మనకే విషయాలు చాలా తేటగా అర్థమవుతున్నాయి. కనుక విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. అర్థమవుతుందండి? యెహోవాకు విరోధమైన దేవుని పిల్లలకు విరోధమైన ఆలోచన కూడా నిలవదు. ఎవరిన్ని ఆలోచనలు చేసినా చేయనివ్వండి. కుట్రల కుయుక్తుల కుతంత్రాల ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి చెడ్డ ఆలోచనను చెడగొట్టమని దావీదు ప్రార్థించినట్లు, అహీతోపేలు ఆలోచన చెడగొట్టమని దావీదు ప్రార్థించినట్లు మనము కూడా ప్రార్థిస్తే మన ఎదుట కూడా వారి జ్ఞానము గాని వివేచన గాని ఆలోచన గాని నిలువదు అనేది మనము గుర్తించాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. 25:8లో అలాగు పోవలనని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును, నిలువబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే గదా అని ప్రకటింపగా. చూడండి, దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి మాటలను ఆలోచన చేస్తే అమధ్య యోధావారిని సమకూర్చాడు, అందరినీ బయలుదేరదీశాడు యుద్ధానికి. అయితే దైవజనుడు వచ్చి యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. ఒకవేళ వెళ్ళాలని అనుకుంటే వెళ్ళిపో, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును, నీ శత్రువు ఎదుట నిన్ను కూలుస్తాడు, నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అన్నాడు. ఏమండి, వచనం కొంచెం తీసుకోండి మీరు. నిలబెట్టినా పడగొట్టినా దేవుడే. ఒక వ్యక్తిని వృద్ధిలోనికి తెచ్చినా క్షీణింప చేసినా దేవుడే. ఓడించినా జయమిచ్చినా దేవుడే. జాగ్రత్త అండి. ఈరోజు చాలామంది స్వంత ఆలోచనల చేత నిర్ణయాలు తీసుకొని నిజంగా ఎంత దారుణంగా ఓటమిని చవి చూస్తూ వారు నష్టపోయేది గాక ఎదుటి వాళ్ళని కూడా నష్టం కలిగిస్తున్నారు. కనుక అలాంటి దుస్థితి మనకు ఉండకుండా మనలను మనము జాగ్రత్తగా కాపాడుకోవడం మనకెంతైనా మంచిది. అవును ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాటలు కొన్ని ఆలోచన చేసినప్పుడు, విల్లు విరుచువాడు విల్లు విరుచువాడు బల్యము తెగనరుకువాడును ఆయని, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఎక్కడుంది ఆ మాట? గుర్తుందండి? 46 కీర్తన. థ్యాంక్ యూ. 46 కీర్తన 9వ చరణం.
ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన మాటలు మనం ఆలోచన చేస్తే ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. ఇంకా యుద్ధం మానలే, ఆరలే, ఆగలే. ఎక్కడ? రష్యా ఉక్రెయిన్ల యుద్ధం, ఇస్రాయేలు హమాస్, పాలస్తీనా, చుట్టుప్రక్కల ఇరుగు పొరుగు దేశాలు, యుద్ధం ఆగలే, ఆరలే. ఆయన ఆపాలంటే ఆపుతాడు. అర్థమైందండి? నిజమే ప్రియులారా. ఒకప్పుడు భక్తి కలిగి దేవుని ప్రతినిధిగా ఉన్న కేఏ పాల్ గారు దాదాపు 36 యుద్ధాలు ఎన్నో ఆపాడండి ఆయన. నిజమే. అంబాసిడర్గా, శాంతి దూతగా వెళ్ళి యుద్ధాలు ఆపిన ఘనత ఆయనకు ఉంది. కాకపోతే ఈ రాజకీయం అనే దానిలోకి దూరి ఈరోజు చాలా ఇబ్బంది పాలయ్యాడు. ఒకప్పుడు ఆయనకున్న ఘనత ప్రపంచంలో ఎవరికీ లేదు. అంత ఎత్తుగా ఎదిగాడు, అంత ఘనత పొందిన వాడయ్యాడు. చదువు లేకపోయినా కూడా 10th క్లాసు ఫెయిల్డ్ ఆయన. కానీ ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా, బోయింగ్ విమానం కలిగిన వాడు అంటే ప్రపంచంలో ఎవరూ లేరు. అది ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది అలాంటి విమానం. అలాంటి విమానం కొని దానిలో తిరిగాడు. గంటకి 10 కోట్లు ఎంతో ఖర్చు అవుద్ది అది ప్రయాణం అయితే. అంతటి గొప్ప ఖ్యాతి గడించినటువంటి వ్యక్తి. శాంతి ఒప్పందాలు కుదిర్చి ఎన్నోసార్లు ఎన్నో దేశాలకు యుద్ధాలను ఆపినవాడు. ఎవరిలో ఉండేది? దేవునిలో ఉండి, దేవుని ప్రతినిధిగా ఉండి, అంటే యుద్ధాన్ని ఆపేవాడు, మాన్పేవాడు దేవుడే అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే దేవుని ప్రతినిధిగా ఉన్నాడు కనుక దేవుడు అప్పుడు అలాగూ వాడుకున్నాడని మనము గుర్తించాలి. ఇక్కడ చెప్పాడు, విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడును ఆయనే. ఇప్పుడు చెప్పండి, ఆయనకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ విధ ఆయుధమునైనను వర్ధిల్లుతుందా అండి? ఆయన చెప్పాడు, నాకు విరోధముగా ఉండి మీరేమీ చేయలేరు అనలే యోహాను సువార్తలో? ఆయనకు విరోధంగా ఉండి మనము ఏది చేయలేం. ఆయనకు విరోధంగా ఉన్న ఏ ఆయుధమును వర్ధిల్లదు అన్నాడు. ప్రియులారా, విల్లు, బాణము, ఖడ్గము, డాలు పురాతన భాషలో చెప్పుచున్నాడు. ఏది? ఎస్కేల్ గ్రంథంలో. కానీ ఇప్పుడు తుపాకులు, యుద్ధ ట్యాంకులు, బాంబులు అప్పటికి ఇంకా కనిపెట్టలేదు కాబట్టి వీటిని భాషలో ఉపయోగించలేదు. అయితే ఈ ఆయుధములు కనిపించే ఆయుధాలు నేటి విధ్వంసకరమైన మారణాయుధాలకు సూచనలు ఉన్నవి. ఎప్పుడో భవిష్యత్తులో జరగబో విషయాలను వర్ణించుటకు బైబిల్ ప్రవక్తలు తమకు కాని భాషను ఉపయోగించవలసి వచ్చెను. నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరూ ఇశ్రాయేలు పర్వతముల మీద పోగవుదురు అన్నాడు. 39వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరూ ఇశ్రాయేలు పర్వతముల మీద కూలుదురు. నానా విధమైన క్రూర పక్షులు, దుష్టమృగములకు ఆహారముగా నిన్ను ఇచ్చెదను అన్నాడు. నీవు పొలముల మీద కూలుదు, నేనే మాట ఇచ్చున్నాను, ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని చెప్పాడు. ప్రియులారా, చూశారా? నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదికిని అగ్ని పంపేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. పోగవుతారు, కూలిపోతారు కదా. నేడు మన శత్రువులు ఉన్నారండి. మన శత్రువులు మన శరీరేచ్ఛలు.
సాతాను, లోకం వాటి మీద సంపూర్ణ విజయవంతమైన జీవితము జీవించున్నట్లు విజయమిచ్చేవాడు ప్రభువే. కనుక ఈ విషయాలు గుర్తించండి. రిఫరెన్స్లు మీరు రాసుకుంటానంటే కొన్ని చెప్తాను, రాసుకోండి. ఇవన్నీ బైబిల్ తిప్పే టైం కష్టం. నేడు మన శత్రువులు ఎవరు? మన శరీరేచ్ఛలు, సాతాను, లోకము. వాటి మీద సంపూర్ణమైన విజయవంతమైన జీవితము జీవించున్నట్లు విజయమిచ్చేవాడు మన ప్రభువే. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. అలాగే యాకోబు పత్రిక 4:7, యాకోబు 4:7, రోమాపత్రిక 16:20, రోమాపత్రిక 16:20, 6వ అధ్యాయం 6-7 వచనాలు కూడా, 6వ అధ్యాయం 6-7 వచనాలు, 8వ అధ్యాయం 12-13 వచనాలు, 8వ అధ్యాయం 12-13 వచనాలు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. అదే పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు. రైట్. నేను యెహోవానై ఉన్నానని అన్యులు తెలుసుకొనున్నట్లు నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనీయక అన్నాడు 7వ వచనంలో. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకొనున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనీయక నా జనులకు ఇశ్రాయేలీల మధ్య దానిని బయలుపరచెదను అన్నాడు. నిజమే, దేవుడు చాలాసార్లు ఆయన ఎవరో బయలుపరుచుకునే ప్రయత్నం చాలాసార్లు చేసినట్లు మనము చూడగలం. 36వ అధ్యాయం 20-22 వచనాలు చదివితే, 36వ అధ్యాయం హెజ్కేలు గ్రంథం 36:20, వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశములో నుండి వచ్చిన వారే గదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీలు కారణమైరి. నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీలు కారణమైరి కాగా, ఇశ్రాయేలీలు పోయిన చోట్లనెల్లా నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడి తిని, నా నామము విషయమై చింతపడి తిని. కాబట్టి ఇశ్రాయేలీలకు ఈ మాట ప్రకటన చేయము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును అన్నాడు. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామము నేను పరిశుద్ధపరచుదును అని చెప్పాడు. చూశారా? ఆయన పరిశుద్ధ నామమునకు దూషణ కలుగజేశారట ఇశ్రాయేలీలు. ఈరోజు మన కొరకు కూడా చెప్పబడుతుంది ఆ మాట. మిమ్మును బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది అన్నాడు. ఓ ప్రియులారా, మనలను బట్టి ఆయన నామము దూషణ పాలు కాకుండానట్లు మనము జాగ్రత్త పడాలి. ఒకవేళ మన వలన ఆయన నామము దూషణ పాలవుతుందంటే, ఇప్పుడు మనకి ఆయన నామానికి దూషణ కాకుండా ఉండునట్లు మన మీద ఏమేస్తాడు? శిక్ష వేస్తాడు. ఎగ్జాంపుల్గా ఒక మాట మీకు చెప్పాలి. యోన నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు పారిపోతా ఉంటే, గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆయన తుఫాను వచ్చిన సమయంలో వారు లేపి, నువ్వెవరో, అంతకుముందే నువ్వెవరో అని అడిగితే, నేను హెబ్రీయుడను, నేను ఫలానా ఫలానా, నేను ఫలానా ఫలానా, నేను ఆకాశమందున్న దేవుని యొక్క అని చాలా గొప్పలు చెప్పాడండి. ఇంత చెప్పిన వ్యక్తి
ఇప్పుడు వాడు అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతుంటే ఓయి నిద్రపోత అని అనిపించుకున్నాడు. ఇప్పుడు ఆయన నామానికి ఏం తెచ్చేటట్టు చేశాడు? అంతే కదా. చూడండి, మొదటి రోజే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు నిద్రపోయినట్లు తెలుసు కదా మీకు. ఇప్పుడు అదే ట్రోలింగ్ చేస్తున్నారండి. ఆయన తెల్లవారులు నిద్రపోయి ఉన్నాడు. ఎందుకంటే అసెంబ్లీ గేట్ తొక్కనీనని వాళ్ళు చెప్పినప్పుడు ఎలాగైనా అసెంబ్లీకి వెళ్ళాలనుకున్నాడు కాబట్టి ఇక వెళ్ళాలని ఆ రాత్రి అంతా నిద్ర పట్టి ఉండదు. అందుకని అసెంబ్లీకి వచ్చి నిద్రపోయాడు ఆయన. సరేలేండి, మనకెందుకు. కానీ విషయం ఏంటంటే ఈయన కూడా నిద్రపోయాడు. ఓయి నిద్రపోతా అన్నాడు. ఓయి నిద్రపోతా అన్నారు. నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను వచ్చిందన్నాడు. అంతకుముందు గొప్పలు చెప్పాడు. ఇప్పుడు నన్ను బట్టి తుఫాను వచ్చిందన్నాడు. ఇప్పుడు నన్నెత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, శిక్ష వేశాడా లేదు? చెప్పండి, వేశాడా లేదా? అక్కడికి వెళ్ళిన తర్వాత సముద్రంలో ఒక తిమింగలం వచ్చి మింగి ఆ కడుపులో ఉన్న తర్వాత ఆ కడుపులోనే కాళ్ళ మోకరించి, అయా పాతాళంలో ఉన్నాను, ఊబిలో ఉన్నాను, నన్ను రక్షించు అని అనలే? ప్రియులారా, గమనించాలి మనం. ఆయన నామానికి గాని మనము దూషణ కలుగజేస్తే పనిష్మెంట్ ఇస్తాడా ఇవ్వడా? జస్ట్ యోనాని ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు చెప్పానంతే. కాబట్టి దేవుని నామ మహిమార్థమై మన జీవితాన్ని జాగ్రత్త చేయాలి. పోని పనిష్మెంట్ ఇచ్చిన దేవుడు విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలే, మళ్ళా తీసుకొచ్చి నినవేకే పంపించాడు. ఆయన పని ఆయన జరిగించుకున్నాడు. కనుక దేవుడు ఎంత గొప్పవాడు. ప్రియులారా, నేడు మనము కూడా వక్రజనము మధ్య దేవుని మహిమార్థముగా జీవించవలెను. ఈ వక్రజనము మధ్య దేవుని మహిమార్థమై జీవించాలంటే ఎలాగా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. ఈ వక్రజనము మధ్య ఎలా బ్రతకాలి? మనం జీవవాక్యమును చేతబట్టుకొని జ్యోతుల వలె బ్రతకాలి, జ్యోతుల వలె కనబడాలి అని చెప్పాడు. అవునా కాదా? కాబట్టి దేవుని వాక్యములు వ్రాయబడిన సత్యాలు మనము గుర్తించాలి. అవును ప్రియులారా, మన ప్రియ ప్రభు ఆయన తన కార్యాన్ని ఆయన జరిగించేవాడు. మరొక విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు, నేను తెలియచేసిన సమయమున అది జరిగెను అన్నాడు. 8వ వచనం, ఇదిగో అది వచ్చుచున్నది, కలుగబోవచ్చున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని బహుశా యెహోవా దినము అనే కాలము సూచించవచ్చును. యెహోవా దినము, యెహోవా దినము, ఆ దినము, యెహోవా దినము అని బైబిల్లో చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు ఎక్కువగా వ్రాశారు. ఆ దినం, ఆ దినం. చిన్న ప్రవక్తలు మరి ఎక్కువగా రాశారు ఆ దినం అనే మాట. అది గొర్రెపిల్ల ఉగ్రత మహాదినమై ఉండవచ్చు. అది గొర్రెపిల్ల ఉగ్రత మహాదినమై ఉండవచ్చు. అది శ్రమల కాలమును సూచించుచూ ఉన్నది. ఏ కాలం? అది శ్రమల కాలాన్ని సూచించేదిగా ఉన్నది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనములో ఒక మాట ఉన్నది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం, భూరాజులు, గనులను, సహస్రాధిపతులను, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు?
మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఇదే ఆ దినం. ఈ యుద్ధాయుధములను కాల్చుటకు 7 సంవత్సరములు పట్టును అన్నాడు. 39వ అధ్యాయం 9వ వచనం. ఈ యుద్ధాయుధములను కాల్చుటకు ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 39వ వచనం. ఇశ్రాయేలీయులు పట్టణములో నివసించువారు బయలుదేరి కవచములను, డాళ్లను, కేడెములను, విండ్లను, బాణములను, గదలను, ఈటెలను తీసుకుని పొయ్యిలో కాల్చుదురు. వాటి వలన 7 సంవత్సరములు అగ్నిమండును. ఏమండి చెప్పాడా ముందుగానే? 7 ఏండ్ల శ్రమలు, మహాశ్రమలు. ఇవన్నింటిని కాల్చడానికి, వీరందరినీ కాల్చడానికి ఎంతకాలం పడుతుందండి? 7 ఏండ్ల శ్రమ అంటే నాశనమైపోయిన సైన్యము వదిలివేసిన ఆయుధాలు అంత అధికముగానున్నవేమో. తమను దోచుకొనిన వారిని తామే దోచుకొనిరి, తమ సొమ్ము కొల్లపెట్టిన వారి సొమ్ము తామే కొల్లపెట్టిరి. 10వ వచనం. వారు పొలములు కట్టెలు ఏరుకొనకయు అడవులలో మ్రానులు నరుకకయు ఉండి ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందరు. తమను దోచుకొనిన వారిని తామే దోచుకొందురు, తమ సొమ్ము కొల్లపెట్టిన వారి సొమ్ము తామే కొల్లపెట్టుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అర్థమైందండి? కనుక రేపు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చాలా వివరంగా చెప్పాడు. చాలా వివరంగా చెప్పాడు. 14వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. 14వ అధ్యాయం 2వ వచనం. జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములో వారిని దాసులుగాను పనికత్తెలను గాను స్వాధీనపరచుకొందురు. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు. ఎంత తేటగా చెప్పాడో చూడండి ప్రియులారా. తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు. అర్థమవుతుందా? నేడు కూడా అలాగే మనలను దాసులుగా చేసుకున్న సాతాను మీద మన దేవుడు మనకు సంపూర్ణ విజయాన్ని ఇచ్చాడు. సాతానును కాళ్ళ క్రింద చితుక త్రొక్కించెను. రోమపత్రిక కదా. సాతానును మన కాళ్ళ కింద చితుక తొక్కిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి. 1 నుండి 10 వచనాలలో శత్రువుల నాశనం అనేది మనకు బహు తేటగా కనబడుతుంది. ఇక 11 నుండి 16 వచనాలు, యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 11 నుండి 16 వచనాలు. 16 వచనాలు. 11లో ఏమన్నాడు? ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేను ఒక స్థలము ఏర్పరచెదను. గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండును. ఆ లోయకు హమోన్ గోగు అను పేరు పెట్టుదురు అన్నాడు. హతుల భూస్థాపన దేశము యొక్క పవిత్రత. 11 నుండి 16 వచనాలు ఏం చెప్పుకున్నాం? హతుల భూస్థాపన దేశము యొక్క పవిత్రత. 11లో సముద్రము అనగా మృత సముద్రము. సముద్రము అనగా మృత సముద్రము.
మృత సముద్రము. హమోన్ గోగు. హమోన్ గోగు. హమోన్ గోగు అనగా రెండు సమూహాలు. పదకొండవ వచనం చివరిలో ఆ లోయకు హమోన్ గోగు అను పేరు పెట్టుదురు. హమోన్ గోగు అనగా రెండు సమూహాలు అని అర్థం. రెండు సమూహాలు. దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీలు శవములను పాతిపెట్టుచుండిరి అని 12 నుండి 14 వచనాలు మనము చూస్తాం. శవమును పాతిపెట్టుచుండిరి అంటే శవముల వలన దేశం ఏమైంది? అపవిత్రమైనది. శవముల వలన దేశము అపవిత్రమవుతుంది. లేవియాకాండం 21వ అధ్యాయం 2వ వచనం. లేవియాకాండం 21వ అధ్యాయం 2వ వచనం. అలాగే 11వ వచనం కూడా. ద్వితీయోపదేశకాండం 21, 23. ద్వితీయోపదేశకాండం 21, 23. వాటిని పాతిపెట్టుట వలన పవిత్రత కలుగును. ఎప్పుడైతే ఈ శవముల వలన దేశం అపవిత్రమైందో వాటిని పాతిపెట్టుట వలన దేశం పవిత్రత కలిగి ఉంటుంది. యాకోబుతో నున్నవారు తమ యొద్దనున్న అన్య దేవతలు, అన్యాచారములు మస్తకి వృక్షము క్రింద పాతిపెట్టి బేతేలుకు వచ్చి దేవునికి బలి అర్పించినట్లుగా మనకు తెలుసు. ఆదికాండం 35వ అధ్యాయం 1 నుండి 7 వచనాలండి. ఆదికాండం 35వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలలో జరిగినటువంటి సన్నివేశం మనకు బాగా తెలుసు. యాకోబు చెప్పాడు, లేచి బేతేలుకు వెళదాం. అయితే వెళ్ళాలంటే అన్య దేవతలను విడిచిపెట్టాలి, అన్యాచారములను విడిచిపెట్టాలన్నప్పుడు వాటన్నింటినీ తీశాడు. వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారాలు అవన్నీ తీసి మూట కడితే వాటన్నింటినీ కూడా మస్తకి వృక్షం క్రింద పాతిపెట్టి వారు బేతేలు అనుభవానికి వెళ్ళారు కదా. నేడు మన జీవితంలో ఉన్న పాపము సిలువ క్రింద పాతిపెట్టి పవిత్రముగా కడుగబడి విజయవంతముగా కొనసాగాలి. దేశమును సంచరించుచూ తిరుగువారు మనుష్య శరీరము ఒకటైనా కనబడిన ఎడల దాని పాతిపెట్టు వరకు అక్కడ ఏదైనా ఒక ఆనవాలు పెట్టుదురు. అలాగు వారు దేశమును పవిత్రపరచుదురు అని 15, 16 వచనాలు మనము చూస్తాం. 15వ వచనములు దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారు ఏదైనా ఒక ఆనవాలు పెట్టుదురు అన్నాడు. 16 అమోనాను పేరు గల ఒక పట్టణముండును, ఇలాగున వారు దేశమును పవిత్రపరచుదురు. దేశమును పవిత్రపరచుదురు. కనుక మన జీవితములో కూడా శరీర కార్యాలు, శరీర ఇచ్చలు, కోరికలు ఒకటైనా మిగలకుండా సంపూర్ణముగా నిర్మూలించి సంపూర్ణ పవిత్రతతో మనము కొనసాగాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 5, 2, 4 వచనాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తేటగా గమనించండి. ఇప్పుడు ఇలా ఒక్కటి మిగిలిన ఎంత ప్రమాదమో చెప్పనండి. ఒక్కటి కనబడిన ఎంత ప్రమాదం. జరిగిన సంగతి నన్ను రాజమండ్రికి తెచ్చిన ఒక ఆత్మీయ దైవజనుడు, వారికి ఒక మంచి కుక్క ఉండేది. ఎంతంటే ఇక వారిని చాలా కనిపెట్టుకుంటూ ఉండేది, ఏ ప్రమాదం రాకు. ఒకరోజు అనుకోకుండా ఒక త్రాసుపాము వారున్న ఇంటికి పక్కనంతా ఖాళీ స్థలం, ఆ ప్రక్క నుండి వచ్చింది. దానిని గమనించింది కుక్క. ఈ కుక్క, ఈ పాము పోట్లాడుకున్నాయి.
కుక్కేమో పామును కరుస్తుంది, పామేమో కుక్కను కరుస్తుంది. మొత్తానికి పాము చనిపోయింది, కుక్క చనిపోయింది. ఈ కుక్కను తీసుకొని భూమిలో పాతిపెట్టారు. అది కూడా ఎక్కడ? వారికి దగ్గరలో, వారి ఇంటి సమీపంలో దాన్ని పెట్టు. ఎందుకంటే ఆ పాము నుండి కాపాడింది, ఆ ప్రాణాలను కాపాడింది అని. అయినా ఆ కుక్క అంటే వారికి ఎంతో ఇష్టం. అందుకని దగ్గరలోనే పాతిపెట్టుకున్నారు. అయితే ఏం జరిగిందో తెలుసండి? 2, 3 రోజులయింది. అది కొంచెం స్మెల్ వస్తా ఉంది. అప్పుడు అక్కడికి ఒక కుక్కొచ్చింది. కుక్కొచ్చి ఆ స్మెల్ చూసింది. దాన్ని కాలుతో ఆ పైనున్న మట్టిని కొంచెం అటు ఇటు పెల్లగించింది. ఒక కాలు కనపడింది. ఆ కాలు పట్టుకుంది. దాన్ని బయటికి నెమ్మదిగా లాగింది. వీళ్ళకి కూడా స్మెల్ వస్తుంది కానీ ఏంటో అనుకున్నారు. ఆ తర్వాత ఎక్కువ స్మెల్ రావటం చూశారు. అయ్యో! ఏంటని గమనిస్తే జరిగింది ఏంటంటే వారికి అర్థమైంది. కొంచెం పైకి కనబడేటట్టుగా దానిని పెట్టారు. పూర్తిగా పూడ్చలేదు. అందువల్ల ఆ వాసన రావటం. ఇప్పుడు ఇంకా ఏమైంది? ఇంకా అది పెద్ద వాసన అయిపోయింది. మీకు అర్థమైందండి? ఒక్కటి గాని కొంచెం కనపడినా అదొక్కటి చాలు. అదొక్కటి చాలు. మళ్ళా బయటికి లాగడానికి. మళ్ళా మురికి వాసన రావడానికి. మళ్ళా జీవితాన్ని పాడు చేసుకోవడానికి అదొక్కటి చాలు గదా! ఆ ఒక్క పాపమే. ఎందుకంటే ఈ లోకంలో చాలా కుక్కలున్నాయి లోకంలోకి లాగడానికి. చనిపోయిన వారిని చనిపోయినట్టు ఉంచరు కదా! ప్రభువుని నమ్ముకున్నాం, పర్వాలేదు, మనం భక్తిగానే ఉంటున్నామంటే ఉండనిస్తారా? మన పాప క్రియలు, శరీర క్రియలు అన్నీ పాతిపెట్టేశాం. కానీ ఒక్కటి గాని పైకి కనపడిందనుకోండి, ఒక కుక్క వచ్చుద్ది, మళ్ళా లాగుద్ది. ఇలాగు లోకంలోనికి వెళ్ళిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. కనుకనే ఇక్కడ చెప్పేది మన జీవితములో శరీర కార్యములు, శరీర ఇచ్చలు, కోరికలు ఒకటైనా మిగలకుండా సంపూర్ణంగా నిర్మూలిస్తే తప్ప సంపూర్ణ పవిత్రతతో కొనసాగలేము. అవునా కాదండి? ఆ సందర్భం చెప్పడానికి కారణం ఏంటంటే జరిగింది కాబట్టి చెప్పాను. ఎప్పుడైనా ప్రభువుని నమ్ముకున్నవాడు పూరాగా నమ్ముకోవాలి. లోకముతో సంబంధం ఇక ఏమీ ఉండకూడదు. ఇటు దేవుడు కావాలి, అటు దెయ్యము కావాలి. ఇటు దేవుడు కావాలి, అటు లోకము కావాలంటే అది మంచి పని కాదండి. కొంతమంది ఇటు అటు కూడా ఉంటారు. మీటింగ్లో ఉన్నప్పుడు దేవుని బిడ్డగా ఉంటారు. మీటింగ్ లేనప్పుడు ఎవరిలాగుంటారు? పురాగా చనిపోయి, పురాగా పాతిపెట్టబడిన అనుభవం ఉన్నదా? పురాగా రక్షణ తీర్మానము చేసి, పురాగా రక్షణ తీర్మానము చేసి, బాప్తిస్మపు అనుభవము ద్వారా పాతిపెట్టబడిన స్థితి కలిగి, నూతన జీవము కలిగి నడుచుకునేవారుగా ఉండాలి. అలాగు లేకపోతే జీవితం చచ్చిన స్థితే. అర్థమైందండి? కనుక ఇంకా ఎక్కువ అదే చెప్పాడు. ఒక వ్యక్తి ఇల్లుడ్చి శుభ్రంగా ఉండి దాన్ని ఖాళీగా పెడితే చెడ్డవైన మరి 7 దెయ్యాలు వచ్చి పడతాయన్నాడుగా. కనుకనే ప్రియులారా, విషయాలు కొంచెం అర్థం చేసుకోనండి. దేవునికి మహిమకరంగా ఉంచండి. హతుల భూస్థాపన దేశము యొక్క పవిత్రత. 11 నుండి 16 వచనాలు. కనుక ఈనాడు ప్రతి ఒక్కరూ ఇలాంటి శ్రేష్టమైన అనుభూతికి రావాలి. పాతి పెట్టాలి, భూస్థాపన చేయాలి, మన దగ్గర లేకుండా ఉండాలి, వాటిని చంపివేయాలి. దేవునికి విరోధమైనవి ఏ ఉన్నా కూడా వాటిని తీసివేసుకోవాలి. క్రొత్త నిబంధన భాషలో వాటిని విసర్జించాలి అన్నాడు. వేటిని విసర్జించాలో చాలా స్పష్టంగా, తేటగా, వివరంగా చెప్పబడ్డాయి. మీరు చెప్పమంటే రేపటి దినాన
వర్తమానములో చెప్తా. వేటిని విసర్జించాలో. ఏమండి? విసర్జించవలసిన స్థలములో వేటిని ధరించాలో కూడా చెప్పమన్నా చెప్తా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేశము పవిత్రంగా ఉండాలి. దేశము పవిత్రంగా ఉండాలంటే మొదట మనము పవిత్రంగా ఉండాలి. 2 మన కుటుంబం పవిత్రంగా ఉండాలి. 3 మనమున్న సంఘము పవిత్రంగా ఉండాలి. అప్పుడే సమాజం పవిత్రంగా ఉండడానికి అవకాశం ఉన్నది. మన ఇల్లు శుభ్రం చేసుకోకుండా వీధిని శుభ్రం చేస్తానంటే ఏమన్నా బాగుందా? ఏమండి? మళ్ళా వీధిని శుభ్రం చేసిన తర్వాత మళ్ళా ఇల్లు శుభ్రం చేయాల్సొస్తే ఇంట్లో ఉన్నయి తీసి మళ్ళీ వీధిలోనే వెయ్యాలిగా. అందుకే ముందే ఇంట్లో ఉన్న వాటిని శుభ్రం చేసుకొని అప్పుడు వీధిని శుభ్రం చేసే ప్రయత్నం మనం చేయాలి. అర్థమైందండి ఈ మాట? కాబట్టి ఎవరికో మంచి విషయాలు చెప్తున్నామంటే కాదు గాని, ముందు మనలను మనము జాగ్రత్త చేసుకొని దేవునికి మహిమ తేవలసిన ఆవశ్యకత ఉంది. కనుక ఈ అధ్యాయములో శత్రువుల నాశనము చూచాం. వారెలా నాశనమయ్యారు ఎరిగి వారి భూస్థాపన, దేశం యొక్క పవిత్రత అనేది మనము గమనిస్తున్నాం. అలాగున జాగ్రత్త పడదాం, ప్రభువుకు మహిమ తెద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామ మహిమార్థమై మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపతో మమ్మను బలపరచి భద్రపరచి క్షేమమును కలిగిస్తున్నందుకు స్తోత్రములు. ప్రభువా, ఏ యోగ్యత లేని మమ్మను మీరెంతగానో కరుణించారు, కటాక్షించారు. శరీరిచ్చల చేత, పాపేచ్చల చేత, భోగేచ్చల చేత, లోకేచ్చల చేత మా జీవితము కుళ్ళిపోయి కంపు కొడుతూ మా ప్రభువ దుర్వాసన కలిగిన మమ్మను పరిమళవాసనగా మార్చుటకు ఈ లోకానికి వచ్చి మా పాప భారము మీరు భరించి మా పాపములకు రావలసిన శిక్ష మీరు అనుభవించి మా కొరకు సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి మహిమలో ఉన్నవాడా మీకు స్తోత్రములు. మేము అన్ని విషయాలలో మిమ్మను సంతోష పెట్టగలుగునట్లు విసర్జించవలసిన వాటిని విసర్జించి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి ధరించవలసిన వాటిని ధరించి మీకు మహిమకరంగా జీవించుటకు మమ్మను సిద్ధపరుస్తారని, తోడయుండి కాపాడతారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు మమ్మను విడువక ఎడబాయక దినదినము అనుదినము కనికరించి కాపాడి మేలు చేయనయున్న యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,